హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 9వ పాఠం ఫ్యాక్ట్ 3లో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ. ఇది కూడా ఇంపార్టెంటే, చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది ఇందులో నుంచి. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది 7వ తరగతిలోని 9వ పాఠము. 6వ తరగతి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు రాస్తున్న ప్రతి కామెంట్స్ నేను చూస్తున్నాను, చదువుతున్నానండి, దానికి అనుకూలంగా చేస్తున్నాను. సో ఈరోజు కామెంట్స్లో ఏం రాశారు అని అంటే 7th క్లాస్ తర్వాత ఒక 10th క్లాస్ స్టార్ట్ చేయండి మేడం అని చెప్పారు. ఓకేనండి. ఇంకెవరైనా అలా మీకు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నవారు మరి 7th తర్వాత 10th స్టార్ట్ చేయాలా చెప్తే నేను తప్పకుండా స్టార్ట్ చేస్తానండి. ఓకే, మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండ్ ఇంకా ఇది చిన్న ఉంది, ఒక్కసారి చూద్దాం. టెక్స్ట్ బుక్స్ మాత్రం తప్పకుండా చదవండి. ఫ్యాక్టరీలో ఉత్పత్తి కాగితపు పరిశ్రమ. తెలంగాణలో 2 ప్రధాన కాగితపు పరిశ్రమలు ఉన్నాయి. అవి సిర్పూర్ కాగితపు పరిశ్రమ, భద్రాచలం కాగితపు పరిశ్రమ. స్కూల్లో ఉన్న వాళ్ళైనా సరే బ్రేక్ టైంలో చూసుకోవచ్చు. వంట రూమ్లో ఉన్న వాళ్ళు వంట చేసేటప్పుడైనా ఇలా వినొచ్చు. అంటే చదువుకునే టైం లేకున్నా కూడా ఇలా ఒకసారి 2 సార్లు వింటే ఇలా మొత్తం మైండ్లో కూర్చుంటుందండి జర్నీలో ఉన్నవాళ్ళు. ఓకే, సిర్పూర్ కాగితపు పరిశ్రమ కొమరంభీం జిల్లాలో కలదు. సిర్పూర్ కాగితపు పరిశ్రమ కొమరంభీం జిల్లాలో కలదు. ఓకే, భద్రాచలం కాగితపు పరిశ్రమ భద్రాద్రి జిల్లాలో కలదు. ఎక్కడ ఉంది? భద్రాద్రి. ఇది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఇది 24 సిలబస్ అండి, కొత్త సిలబస్ ఇదే, ఈ సంవత్సరందే, మొన్నటిదే. కాబట్టి మీ దగ్గర ఉన్న పాత బుక్స్ ఉంటే అందులో ఉన్నాయా లేవా పాయింట్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి సరుకులు లేదా ముడి పదార్థాలు అంటారు. ఒక వస్తువు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలను ముడి సరుకులు లేదా ముడి పదార్థాలు అంటారు. కాగితపు పరిశ్రమలో సాధారణంగా వెదురు, యూకాలిప్టస్ సబాబులను ఉపయోగిస్తారు. వీటితో పాటు రసాయనాలు, యూకాలిప్టస్, ఓకే, సుబాబులను, చిత్తు కాగితాలతో కూడా కాగితపు ముళ్ళులో మళ్ళీ కొత్త కాగితంను తయారు చేస్తారు. ఓకే, సాధారణంగా ఉప్పు, కాస్టిక్ సోడాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం సబాబుల్ కలపను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఏది ఉపయోగిస్తున్నారు అనవచ్చు. అందుకే బుక్ చదివినా కూడా పదానికి పదం చదవాలి. పదానికి పదం ఒకటే క్వశ్చన్లో ఇట్లా విడగొట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇవ్వచ్చు. కాగితపు మిల్లులకు సంవత్సరానికి దాదాపు 25 మెగావాట్ల విద్యుత్ కావాలి. ఓకే, కాగితపు తయారీ ప్రక్రియ 5 దశల్లో జరుగుతుంది. ఇది చాలాసార్లు వచ్చిందండి టెట్లో, చాలాసార్లు వచ్చింది టెట్లో అండ్ డిఎస్సిలో కూడా ఇంతకుముందు వచ్చింది. కాగితపు తయారీ ప్రక్రియ 5 దశల్లో జరుగుతుంది. ఎన్ని దశల్లో? 5 దశలు. అవి మొక్కలు వేయటం. ఓకే, మొక్కలు వేయటం ఫస్ట్. తర్వాత కలుప గుజ్జు తయారీ, గుజ్జును పరచడం, తర్వాత ఒత్తడం, తర్వాత కటింగ్. ఓకే, 1 మొక్కలు వేయడం, 2 కలుప గుజ్జు తయారీ, 3వది గుజ్జును పరచడం, 4వది ఒత్తడం, 5వది కటింగ్. ఓకే, మొక్కలు వేయడం దశలో పెద్ద కలప మొక్కలను యంత్రాల సహాయంతో చిన్న మొక్కలుగా చేస్తారు. నేను ఇక మొక్కలు అని చదివినా, కొంచెం చూడండి. ముక్కలు చేయడము, కలప గుజ్జు తయారీ, గుజ్జును పరచడం, ఒత్తడం, కటింగ్. ముక్కలు చెయ్యడం దశలో పెద్ద కలప మొక్కలను యంత్రాల సహాయంతో చిన్న ముక్కలుగా చేస్తారు. విభాగంలో దాదాపు 15-20 మంది కార్మికులు పనిచేస్తారు. ఒక లారీ కలపను యంత్రాల సహాయంతో 30 నిమిషాలలో చిన్న ముక్కలుగా చేస్తారు. కలపగుజ్జు తయారీ దశలో చిన్న కలప ముక్కలను ఫైబర్ లైన్ విభాగంలోకి పంపిస్తారు. ఇక్కడ పెద్ద పాత్రల్లో రసాయనాలు కలిపి బాగా మరిగించడం వల్ల ముక్కలు సన్నని గుజ్జుగా మారుతాయి. ఈ దశలోనే గుజ్జును రసాయనాలు కలిపి తెల్లగా కనిపించేటట్లు చేస్తారు. ఈ దశలో దుమ్ము లేకుండా పాల వంటి తెల్లని గుజ్జుగా మారుతుంది. గుజ్జును పరచడం అనే దశ కాగితం తయారీలో అత్యంత కీలకమైనది. ఈ దశలో ద్రవరూపంలోని గుజ్జును సిలిండర్ల మీద సన్నని తెరల మీద పరుస్తారు. ఓకే, గుజ్జులోని నీరు బయటకు కారిపోవటం, వేడి వలన ఆవిరి కావటం, గుజ్జు ఆరిపోతుంది. ఒత్తడం దశలో గుజ్జును రోలర్స్తో ఒత్తిడికి గురి చేసి నునుపుగా చేస్తారు. గుజ్జు పూర్తిగా ఆరిన తర్వాత కాగితంగా మారి సిలిండర్ల చుట్టుకుంటుంది.
కటింగ్ దశలో కావలసిన పరిమాణంలో యంత్రాలు కాగితాన్ని కత్తిరిస్తారు. కాగితపు పరిశ్రమ రోజులో 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. కార్మికులు 3 షిఫ్టులలో 8 గంటల చొప్పున 3 షిఫ్టులలో 8 గంటల చొప్పున పనిచేస్తారు. ఏ షిఫ్ట్ ఇది కూడా రావచ్చు. మ్యాథ్ ద ఫాలోయింగ్ షిఫ్ట్ ఏది? షిఫ్ట్ ఉదయం 3 అన్నారు కదా, ఒకటిది. షిఫ్ట్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. బి షిఫ్ట్ 2 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు. సి షిఫ్ట్ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, రాత్రి షిఫ్ట్. రాత్రి షిఫ్ట్లో పనిచేసే కార్మికులకు ప్రత్యేక అలవెన్సులు ఇస్తారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహణ పరిపాలన సిబ్బంది కోసం సాధారణ షిఫ్ట్ ఉంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాలతో కాగితం వ్యాపారం కొనసాగుతుంది. మళ్ళీ చదవనా? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా దేశాలతో. ఈఎస్ఐ అనగా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఈఎస్ఐ అనగా ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. కాగితపు పరిశ్రమలో సుమారు 1800 మంది శాశ్వత కార్మికులు పనిచేస్తున్నారు. అప్పుడప్పుడు పని లభించే వారిని దినసరి కార్మికులు అంటారు. చిన్నగా ఉంది లెసను, ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ వరకు అయిపోయింది. ఒక 2 సార్లు వింటే అన్నీ గుర్తొస్తాయి. మళ్ళీ ఒక్కసారి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అండి. ప్రస్తుతం కాగితం పరిశ్రమలో ఏ కలపను ఎక్కువగా ఉపయోగిస్తారు? ఏ కలపను ఉపయోగిస్తారు? సుబాబుల్. అక్కడ మనకు టెక్స్ట్ బుక్ చదువుతాం ఒకసారి, ఇక్కడ ఒకసారి పాయింట్ టు పాయింట్ చూస్తున్నాం, మళ్ళీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. సుబాబుల్. ఓకే, మంచి మైండ్లో కూర్చుంటుంది. కాగితం పరిశ్రమలో సంవత్సరానికి దాదాపు ఎన్ని మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది? ఎన్ని ఉంటుంది? 25 మెగావాట్స్. ఈఎస్ఐను విస్తరించండి. చెప్పండి ఏంటిది? చెప్పాలి. రాస్తారా మీరు? ఇదొకటి రాయండి. ఓకే, ఇదొకటి రాయండి. రాస్తున్నప్పుడు మీకు గుర్తుంటుంది. ఓకేనా? ప్లీజ్ దయచేసి ఇది ఒక ఆన్సర్ రాయండి. ఓకే, కాగితం తయారీలో అత్యంత కీలకమైన దశను గుర్తించండి. ఏంటిది? సో గుజ్జును పరచడం. కాగితపు పరిశ్రమకు కావలసిన ప్రధాన ముడి పదార్థమును గుర్తించండి. డి ఏంటిది? పైవన్నీ అంటే రసాయనాలు, సాధారణ ఉప్పు, కాస్టిక్ సోడా. ఓకే, ఆన్సర్ ఈజ్ పైవన్నీ. కాగితపు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రోజుకు ఎన్ని షిఫ్టులలో పనిచేస్తారు? 3 షిఫ్టులలో పనిచేస్తారు. కాగితపు పరిశ్రమలో సాధారణంగా ఏ కలపను ఉపయోగిస్తారు? ఏ కలపను? పైవన్నీ. వెదురు, యూకాలిప్టస్, సుబాబుల్, ఇవి 3. సో కాగితపు ఆన్సర్ ఈజ్ పైవన్నీ. కాగితపు పరిశ్రమలో ముక్కలు చేయటం దశలో సుమారుగా ఎంతమంది కార్మికులు పనిచేస్తారు? ఎంతమంది? 15 నుంచి 20. ముక్కలు వేసేటప్పుడు 15 నుంచి 20. కాగితపు పరిశ్రమలో సుమారు ఎంతమంది శాశ్వత కార్మికులు పనిచేస్తారు? ఎంతమంది? సి 1800. ఒక లారీ కలపను యంత్రాల సహాయంతో చిన్న ముక్కలుగా చేయడానికి పట్టే సమయం సుమారుగా ఎంత? 30 నిమిషాలు. కాగితపు పరిశ్రమలో పనిచేసేవారు వారి స్త్రీ కూలీలు ఒక నెలలో ఎంతవరకు సంపాదించగలుగుతారు? ఎంతవరకు? బి ఈడి ఇచ్చిండు. బి ఇదేంటిది ఇట్లా ఇచ్చిండు? బి ఉండాలి కదా, ABCD. మరి ఆన్సర్ ఏంటిదో చూద్దాం ఒక్కసారి. 11ది ఆన్సరు, 11ది ఆన్సర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 11th ఆన్సరు ఇదిగోండి, ఇక్కడ బిఏ ఇచ్చిండు. మరి బిఏ ఏముందో చూద్దాం. బిఏ కరెక్టేనా? ఇది చూడండి ఒకసారి. సరే, నేను ఇక్కడ చూస్తున్నాను. ఇదిగోండి 11th. కాగితం పరిశ్రమలో పనిచేసే రోజువారీ స్త్రీ కూలీలు ఒక నెలలో ఎంతవరకు సంపాదించగలరు? నేను ఒకసారి అక్కడ చూసాను. ఇగో 11th 1, ఇక్కడ బి ఉంది. ఆన్సర్ అక్కడ లేదండి, ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి 2500 రూపాయలు. సో అది లాస్ట్ ఆన్సర్. కాగితపు పరిశ్రమలో పనిచేసే కార్మికులు పనిచేసే 3 షిఫ్టులలో బి షిఫ్ట్ అనగా ఎన్ని గంటలకు డ్యూటీకి వెళ్ళాలి? బి షిఫ్ట్ ఎన్ని గంటలకు వెళ్ళాలి? 2 గంటలకు వెళ్ళాలి.
కాగితపు పరిశ్రమలో శాశ్వత కార్మికులు నెలకు సుమారు ఎంత వేతనం పొందుతారు? 15,000. ఈ దేశంలో మన కాగితపు పరిశ్రమలు వ్యాపారం కొనసాగుతున్నాయి. ఇందులో పైవన్నీ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, సింగపూర్, నైజీరియా, దక్షిణాఫ్రికా, ఇవన్నీ కదా. సో ఆన్సర్ ఈస్ పైవన్నీ. కాగితపు పరిశ్రమలో తాత్కాలిక కార్మికులు నెలకు సుమారు ఎంత వేతనం పొందుతారు? 8,000 రూపాయలు. తెలంగాణ రాష్ట్రంలో భారత ప్రధాన కాగితపు పరిశ్రమలు గల ప్రాంతాలు ఏవి? ఏ మరియు బి. ఏ సిర్పూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్. సిర్పూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్. భద్రాచలం. బి ఖమ్మంలో. భద్రాచలం, ఖమ్మం. ఓకే. ఇక్కడ 16వది. ఇక్కడ మనం చూసింది ఇదిగోండి ఇక్కడ దీని వెనుక ఇది ఇచ్చాడు కాబట్టి అందుకే నాకు కాగితపు తయారీ ప్రక్రియలో గల దశలు వరుసగా అమర్చుము. ఇదే క్వశ్చను ఎన్నిసార్లు వచ్చింది? టెట్లో వచ్చింది, డిఎస్సిలో వచ్చింది. ఓకే. ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఇక ఫస్ట్ది 17వది 7 డి ఆన్సర్. 17వది డి ఆన్సర్. ఫస్ట్ ఏంటిది? ఏ ముక్కలు చెయ్యటం. ఓకే, ముక్కలు చెయ్యటం. తర్వాత బి ఒత్తడం. తర్వాత సి సో ఇక్కడ ఈ ఆన్సర్ అనేది ఇక్కడ కరెక్టే, కాకపోతే ఏ ఇదిగోండి ఇక్కడ బి, ఇక్కడ సి, ఇది ఇక్కడ డి. ఇక్కడ 17వది ఇదిగోండి ఆన్సర్ డి అని ఇచ్చాడు. ఇగో మీరు అది ఇగో ముందు చూడండి ఒక్కసారి బుక్లో. ఫస్ట్ వన్ ముక్కలు చేయడం. ఓకే, ఇది ఫస్ట్ వన్. ఇక్కడ ఫస్ట్ వన్ డి ఆన్సర్ ఇచ్చాడు కాబట్టి ఇక 17 డి కరెక్టే వచ్చింది. ఇది వచ్చింది ఏ బి, ఇక్కడ కొంచెం పడదు, డి వచ్చింది. కాబట్టి ఇక ఫస్ట్ ఏం చేయాలి? ముక్కలు చేయడం. ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ వన్ ముక్కలు చేయడం, ఇది అది కొంచెం వచ్చినా కూడా కనిపిస్తుంది. ముక్కలు చేయడం ఒకటి. రెండవది కలప గుజ్జు తయారీ. మూడవది గుజ్జును పరచడం. నాలుగవది వత్తి పెట్టడం అంటే ఆరబెట్టడం. తర్వాత కటింగ్. ఐదవది కటింగ్. చూసారా? మూడవది గుజ్జును పరచడం, వత్తి పెట్టడం, ఐదవది కటింగ్. ఫస్ట్ది ముక్కలు చేయడం. ఇదిగోండి ఫస్ట్ ముక్కలు చేయటం. రెండవది కలప గుజ్జు. రెండవది కలప గుజ్జు. ఓకే, ఇక రెండవది. తర్వాత మూడవది డి. ఇంకొకటి ఆన్సర్ కూడా మనకు రేపు ఇచ్చినప్పుడు ఇదిగోండి మనకు ముక్కలు చేయడం అనేది ఫస్ట్ తెలిస్తే ఇందులో ఎందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఈ రెండు వదిలేయాలి. దీని గురించి ఆలోచించొద్దు. ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇది ఆలోచించాలి. ఇది కూడా ఒక మార్కులు వచ్చే అవకాశము. అంటే మొత్తం తెలియని దాంట్లో ఇలా ఒక్క ఆప్షన్ కూడా తెలిసినా, ఒక ఆప్షన్ ఒకటి తెలిసింది వచ్చింది అనుకోండి, ఇందులో లేదనుకోండి, ఫస్ట్ అయితే ముక్కలు చేయడం తెలుసు. ఫస్ట్ దేనికైనా ముక్కలు చేస్తారు. సరే, దాంట్లో ఇప్పుడు ఉందా లేదా, ఇది 50% ఆన్సర్ వచ్చినట్టు, మనకు 50% వచ్చినట్టు. ఇందులో లేదు, ఫస్ట్ ఇందులో లేదు, ఇవి రెండు వదిలేసి ఫస్ట్ ఇది ఉన్నది, ఇది ఉన్నది, మరి ఇది వెళ్ళాలి. ఫస్ట్ ఇక్కడ ఏమున్నది? ముక్కలు చేయటం. తర్వాత రెండవది డి కలప గుజ్జు తయారీ. మూడవది గుజ్జును పరచడం. నాలుగవది బి ఒత్తి పెట్టడం. ఇక్కడ చూసాం కదా, ఇంకో ఒత్తి పెట్టడం నాలుగవది. తర్వాత ఐదవది సి కటింగ్. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? కన్ఫ్యూజ్ పోయిందా? ఇక ఇక్కడ వచ్చింది. ఇప్పటివరకు అయితే ఇట్లాంటివి కూడా సమస్యలు రాలేదు, అందుకే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఎక్కడైనా వస్తే చాలామంది చదువుతూ ఉంటారు, 1000 మంది చూస్తారు కాబట్టి వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చినట్టు ఇది ప్రింటింగ్ ఇక్కడ పడ్డది ABCD. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇలా కూడా ఇట్లా ఏ వచ్చినప్పుడు ఇవి రెండు వదిలేసి మనకు కరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ తెలిసినప్పుడు ఇవి కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఇవి అయిపోయినాయండి చిన్ని లెసను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10th క్లాస్ చేయమని చెప్తున్నారు.
చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకెవరైనా కామెంట్స్ రాస్తారా, మరి చేయాలా, 8th క్లాస్ చేయాలా, 7th అయిపోయిన తర్వాత 10th చేయాలా చెప్పండి. ఓకేనా, నేను ఏది చేయమంటే అది చేస్తాను. ఓకే, ఎందుకంటే భయం అవుతుంది కదా, 10th 9th తొందరగా అయిపోతాయని. కనుక సీక్వెన్స్లో ఉంటుంది కాబట్టి తొందరగా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. రోజుకు 5-6 వీడియోలు కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ మాత్రం చేయండి అబ్బా ప్లీజ్.